హే హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. కమింగ్ టు టుడేస్ వీడియో. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక నైట్ లైఫ్ ఇన్ బెంగళూరు వీడియో అనమాట. సో జనరల్గా చాలామంది చెప్తూ ఉంటారు కదా, నైట్ లైఫ్ అనేది బెంగళూరులో చాలా బాగుంటుంది, లైక్ చాలా క్రౌడెడ్గా ఉంటుంది అది ఇది అని చెప్పేసి. సో నేనైతే లైక్ ఎంజీ రోడ్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. యాక్చువల్లీ నాకైతే క్రౌడెడ్ ప్లేసెస్ అంటే అస్సలు నచ్చదు. సో ఎక్కువ జనాలు ఉంటే నాకు నచ్చదనమాట ఆ ప్లేస్లో ఉండడము. మేము యాక్చువల్లీ సండే వెళ్ళి ఇంకా ఫుల్ క్రౌడెడ్ ఉంటే ఇంక రిటర్న్ వచ్చేసామన్నమాట. అండ్ దెన్ మళ్ళీ మండే నైట్ వెళ్ళాము. సో మండే నైట్ అయితే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటారు అనేసి ఇంకా మండే నైట్ అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, లైక్ ఎప్పుడు లైట్స్ ఉంటుందన్నమాట ఎంజీ రోడ్లో. చాలామంది ప్రిఫర్ చేస్తారు లైక్ నైట్ టైమ్స్లో ఇక్కడికి రావడానికి. బట్ సో నాకైతే క్రౌడెడ్ ప్లేసెస్ నచ్చదు కాబట్టి సో నేనైతే ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు ఎంజీ రోడ్ని అయితే. సో ఈరోజు అయితే వెళ్ళామన్నమాట. సో వెళ్తే కొంచెం ఖాళీగానే ఉన్నారు, సో అంతగా క్రౌడ్ ఏం లేదనమాట. సో రోడ్స్ అంతా కూడా కొంచెం లైక్ లెస్ క్రౌడెడ్ ఉండింది. అండ్ ఆల్సో చాలా వాటికి షాప్స్ అయితే లేవు, లైక్ సైడ్ లైక్ రోడ్ సైడ్స్ పెడుతూ ఉంటారు కదా చిన్న చిన్న షాప్స్, అవైతే ఏది లేదనమాట. సో ఇంకా మాకు తెలిసింది ఏంటి అంటే లైక్ మండే మోస్ట్లీ ఉండవు అని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ ఈ ప్లేస్లో అయితే లైక్ చిన్న స్టాల్ అయితే ఒకటి ఉండింది. ఏంటంటే ఇక్కడ మ్యాష్మెలోస్, బిస్కెట్స్ అండ్ స్ట్రాబెరీ, సో ఈ 3 ఐటమ్స్కి చాక్లెట్ ఫిల్ చేసి ఇస్తారనమాట. సో యాక్చువల్లీ నాకైతే స్ట్రాబెరీ అస్సలు నచ్చదు. ఇంకా నాతో వచ్చిన ఫ్రెండ్స్ అయితే ఫోర్స్ చేశారనమాట ట్రై చేస్తాము అని చెప్పేసి. సో ఇలా ఒక లైక్ కప్ ఫుల్ ఆఫ్ స్ట్రాబెరీస్ ఇచ్చి దాంట్లో మొత్తం చాక్లెట్ ఫిల్లింగ్ చేస్తారు అనమాట. ఇలాగా ట్రస్ట్ మీ ది బెస్ట్ డెజర్ట్ అని చెప్పొచ్చు. నేను తినింది ఇంతవరకు అయితే అంత బాగుండింది, లైక్ స్ట్రాబెరీ అండ్ చాక్లెట్ ఫ్లేవర్ సూపర్ ఉండింది అనమాట. సో నేనైతే మళ్ళీ ట్రై చేద్దాము రిటర్న్ వచ్చేటప్పుడు అనుకున్నాను అనమాట. సో ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. మీరు కానీ ఎంజీ రోడ్కి వెళ్తున్నారంటే ఇదైతే పక్కా ట్రై చేయండి, ఇట్ ఈస్ వర్తీ. ఇది అరౌండ్ 180 అనుకుంటాను. సో 180 పడింది అనమాట ఒక కప్కి అయితే. సో ఇంకా తినేసి ఇంకా వెళ్దాము, జస్ట్ వాక్ చేద్దాము అని చెప్పేసి ఇంకా వెళ్ళామన్నమాట. లైక్ మోస్ట్ ఆఫ్ ది స్టాల్స్ అయితే లేదు, నేను చెప్పినట్టే నేనైతే ఇంకా షాపింగ్ చేద్దామనేసి వచ్చానమాట. లైక్ మోస్ట్లీ చాలా వరకు అయితే లేదు, ఖాళీగా ఉండిందనమాట. మేబీ మండే కాబట్టి. చూడండి ఇక్కడైతే మొత్తం స్టాల్స్ ఉండాల్సింది యాక్చువల్లీ. సో మొత్తం అయితే ప్లెయిన్ ఎంటీ ఉందన్నమాట. అండ్ మీరు ఎంజీ రోడ్లో ఎక్కడ చూసినా కానీ ఈ ఫ్లవర్స్ అమ్ముతూ ఉంటారు. సో మనం తీసుకునేంత వరకు మనం వెంట పడుతూ ఉంటారనమాట. బట్ అట్లీస్ట్ ఒక్కొక్క ఫ్లవర్ తీసుకోవడం మంచిది. సో ఎందుకంటే వాళ్ళకు కూడా అంత బిజినెస్ అయితే ఏమి ఉండదు కాబట్టి. సో నేనైతే ఒక సన్ఫ్లవర్ తీసుకున్నాను, 50 రూపీస్ ఏమో తీసుకున్నారనమాట. అండ్ దెన్ రోల్స్ తింటాము అని చెప్పేసి ఇక్కడ పచు రోల్స్ అనేసి ఉంటుంది. సో అక్కడికైతే వచ్చాము. సో మోస్ట్ ఫేమస్ అని చెప్తూ ఉంటారు. బట్ నేను తిన్న దాంట్లో అయితే దీనికన్నా నేను బెస్ట్ అయితే తిన్నాను అనమాట. లైక్ కోర్మంగళ సైడ్, బీటీఎం సైడ్, ఆ సైడ్ అయితే. సో ఇది నాకు అంతగా నచ్చలేదు, ఇట్ వాస్ ఓకే అనమాట. సో రోల్స్ అయితే తినేసి ఇంకా మళ్ళీ జస్ట్ ఊరికే అలా వాక్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా మేమైతే మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాము వాక్ చేసుకుంటూ. సో మెయిన్ రోడ్లో ఇంకా తెలిసిందే కదా, ఎంజీ రోడ్ అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ అవన్నీ ఉంటాయి. స్నిచ్ కానీ, యుఎస్ పోలో కానీ, అండ్ ఆల్సో ఆడిడాస్. సో ఇలా చాలా మంచి పెద్ద బ్రాండ్స్ అయితే ఉంటుంది. సో దానికి మంచి అమౌంట్ తీసుకొని అండ్ మంచి టైం ఉన్నప్పుడు రావాలన్నమాట. సో జస్ట్ స్ట్రీట్ షాపింగ్ చేసే వాళ్ళకైతే ఇవన్నీ వేస్ట్. సో మంచిగా లైక్ ఒక అమౌంట్ ఆఫ్ మనీ అనుకునేసి వస్తే మంచిగా షాపింగ్ చేయొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ అనేది ఇక్కడే ఉండిపోతాయి ఎంజీ రోడ్లోనే. సో మనం వేరే ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. సో ఇలా మనం పక్కన అంటే ఆ మెయిన్ రోడ్స్ నుంచి సైడ్స్కి వెళ్తే చిన్న లైక్ స్ట్రీట్స్ ఉంటుంది. సో ఆ స్ట్రీట్స్లో ఇలా పెడుతూ ఉంటారనమాట. సో చాలా వరకు లైక్ వాస్ట్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. బ్రేస్లెట్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, చైన్స్ కానీ. సో లైక్ అమ్మాయిలకైతే ఇంకా మంచి షాపింగ్ ప్లేసే అని చెప్పచ్చు. అండ్ కమింగ్ టు రేట్, ఇవన్నీ కూడా లైక్ 150, 250 అని చెప్తున్నారనమాట. సో అంటే తక్కువ ఏం కాదు, లైక్ నార్మల్గా బయట ఎక్కడ చూసినా కానీ ఇదే ప్రైజెస్ ఉంటుంది. సో అంతే ప్రైజెస్ ఉన్నాయి. సో బయట వాటికి పోల్చుకుంటే అంత తక్కువ కూడా ఏముండదు అనమాట. లైక్ మామూలుగా మనం షాప్స్కి వెళ్ళి ఎలా తీసుకుంటామో ఇక్కడ స్ట్రీట్స్ దగ్గర కూడా అలానే ఉన్నాయి రేట్స్ అయితే. సో ఇక్కడ చూసారు కదా, బ్యాగ్స్ కానీ, స్లిప్పర్స్ కానీ ఇలా అన్నీ రోడ్ సైడ్స్ పెడుతూ ఉంటారనమాట. ఇంకా మనం వీక్ డేస్లో వస్తే ఇంకా చాలా స్టాల్స్ ఉంటాయి ఇలాగా. సో మేము వచ్చిన మండే కాబట్టి సో ఆబ్వియస్లీ చాలా వరకు స్టాల్స్ అయితే లేదు.
ఒకవేళ స్టాల్స్ ఉన్నా కానీ అంత అమౌంట్ ఆఫ్ వెరైటీస్ అయితే లేదు. సో ఏదో జస్ట్ ఊరికే అంతే నచ్చింది తీసుకొని వచ్చేయాలి అనమాట. సో అంత వెరైటీస్ ఏమి ఉండదు. సో అలానే ఇంకా మేము మొత్తం ఆ రోడ్ అంతా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. సో షాప్స్ అయితే ఒక స్ట్రీట్కి 1-2 అలా ఉన్నాయి. సో కొన్ని మెట్రో ఉంటుంది కదా అక్కడ. సో అక్కడైతే మంచిగా కలెక్షన్స్ ఉంటుందనేసి మా ఫ్రెండ్ చెప్పారనమాట. సో ఈ స్టాల్లో సో ఇక్కడ చూసారు కదా, బెంగళూరులో మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ చూసి ఉంటాము ఈ బ్రేస్లెట్స్ ఇవన్నీ కూడా. రేట్ కూడా ఇక్కడ 300-350 ఇలానే ఉందన్నమాట. సో తక్కువేం ఉండదు. ఎక్కడ చూసినా మీకు ఈ స్టాల్స్ ఉంటుంది, వెరైటీస్ ఆఫ్ అన్నీ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ హ్యాట్స్ అయితే చూస్తున్నాము. సో హ్యాట్స్ కూడా మంచిగానే ఉన్నాయి. క్వాలిటీ అంటే ఓకే అని చెప్పొచ్చు. అండ్ 300 అని చెప్పారనమాట. మేము ఇంకా 200కి బార్గెన్ చేసి తీసుకున్నాము. అండ్ కీ చైన్స్ అయితే మంచిగా ఉంటాయి. అండ్ ఆల్సో రేట్స్ కూడా అది 100 అని చెప్పారు. సో ఈచ్ కీ చైన్ 100 అనేసి. సో ఇట్ వాస్ నైస్. సో కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. నా ఫ్రెండ్స్ అయితే చాలా తీసుకున్నారు, బట్ నాకైతే అంతగా ప్రిఫరబుల్ అనిపించలేదు, కాబట్టి నేను అంతగా తీసుకోలేదన్నమాట. సో ఇంకా ఇక్కడ నుంచి ఎంజీ రోడ్ ఇంకేమీ లేదు అని చెప్పేసి కోరమంగళకి వెళ్దాం అనుకున్నాం అనమాట. సో అప్పటికే టైం 9 అరౌండ్ అయిపోయింది. సో ఇంకా లేట్ అవుతుంది అంటే కోరమంగళ నుంచి మేము స్టే చేస్తున్నది వచ్చి కొంచెం దగ్గరే. సో కోరమంగళకి వెళ్ళి అక్కడ ఏదైనా కొంచెం షాపింగ్ అది చేసి ఊరికే అలా వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్నాం అనమాట. సో కోరమంగళలో ఏముంటుంది, నార్మల్లీ పబ్స్ అవంతా ఉంటుందన్నమాట. సో మనం అవి ప్రిఫర్ చేయం కాబట్టి. సో యాక్చువల్లీ ఒక షాప్ అయితే మాకు తెలుసు. మేము డైలీ అక్కడైతే నాట్ డైలీ అంటే ఫ్రీక్వెంట్గా అక్కడైతే షాప్ చేస్తూ ఉంటానమాట. ఒక కాంప్లెక్స్ అయితే ఉంటుంది కోరమంగళ ఎంటర్ అవ్వగానే. సో ఇంకా అక్కడికి వెళ్ళి చూద్దాము ఏదైనా మంచిగా ఉన్నాయేమో తీసుకుందాము అనేసి ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. సో ఇదే అనమాట. ఒకవేళ మీకు తెలియకపోతే బద్మాష్ ఉంటుంది కదా. సో కోరమంగళలో బద్మాష్ పక్కనే అనమాట కాంప్లెక్స్. సో రైజా కాంప్లెక్స్ అనేసి ఉంటుంది. సో ఇక్కడైతే అంటే టాప్స్ కానీ బాటమ్ వేర్ కానీ అన్నీ ఉంటుందన్నమాట ఇక్కడ. సో మోస్ట్లీ నేను ఇక్కడైతే తీసుకుంటాను నైట్ డ్రెస్సెస్. అవి అయితే అరౌండ్ 100 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. 100 కానీ 200 కానీ. సో ఇది చూసారు కదా, ఇదైతే 200 అన్నారు. సో వర్త్ అనిపిస్తుంది అనమాట. కొన్నిసార్లు బ్రాండెడ్వి కూడా ఉంటుందన్నమాట, ఫస్ట్ కాపీ అలాంటివి. సో మంచిగా ఇక్కడైతే మనం పేషెంట్గా బార్గెన్ చేసి వెతికి తీసుకోవాలన్నమాట. అన్నీ లెగిన్స్ కానీ బాటమ్ వేర్స్ కానీ అండ్ ఆల్సో డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటుంది ఇక్కడ. సో నేనైతే చాలా వరకు డ్రెస్ మెటీరియల్స్ కూడా పర్చేస్ చేసుకున్నాను. సో మంచిగా ఉంటుంది క్వాలిటీ కూడా. అండ్ నైట్ ప్యాంట్స్ చూస్తారు కదా. సో నైట్ ప్యాంట్స్ 150 అండి. బాక్సర్స్, షార్ట్స్ ఇవన్నీ కూడా 100 రూపీసే అనమాట. సో మంచిగా ఉంటుంది. నేను 2-3 ఐటమ్స్ తీసుకునేసి ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయినాము. సో ఇంకా పీజీ దగ్గరకు వచ్చేసరికి ఇంకా మేము ఏదైనా డెజర్ట్ తింటాము అని చెప్పేసి కునాఫా తినడానికి వచ్చామన్నమాట. సో కునాఫా ఇక్కడైతే మాకు పీజీ పక్కనే ఉంటుంది. సో మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తింటూ ఉంటాము. అండ్ ఆల్సో మా ఫేవరెట్ కూడా. సో ఇది అనమాట మా పీజీ స్ట్రీట్ మొత్తం. సో కొంచెం పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్కి అటాచ్డ్ కాకుండా సో కొంచెం లోపలికి ఉంటుంది. అండ్ ఆల్సో కామ్ ఏరియా అనమాట మేము ఉండేదైతే. సో ఇంకా కునాఫా అయితే తీసుకునేసి ఇంకా పీజీకి అయితే రిటర్న్ అయిపోయినాం అనమాట. ఇట్ వాస్ ఆల్మోస్ట్ 10 o'clock. సో ఇంకా 10:30 అది నెక్స్ట్ డే ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకెక్కువ లేట్ అయిపోతుంది అని చెప్పేసి రిటర్న్ అయిపోయాము. సో యాక్చువల్లీ అక్కడే తిందాం అనుకున్నాము, బట్ టైం అయితే చాలా లేట్ అయిపోయింది. 10:30 అరౌండ్ అయిపోయింది అనమాట. సో ఇంకా పీజీకి వెళ్ళి తిందాము అనేసి ఇంకా పార్సల్ తీసుకునేసి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇంకా లాస్ట్ మీల్ ఆఫ్ ద డే అని చెప్పొచ్చు అనమాట కునాఫా అంటే. సో ఇట్ వాస్ వెరీ నైస్. ఇది వచ్చి న్యూటెల్లా కునాఫా అనమాట. సో జనరల్లీ చాలా అయితే ట్రై చేసాము. క్యాడ్బెరీ ట్రై చేసాము, పిస్తా ట్రై చేసాము. సో ఇప్పుడు న్యూటెల్లా ట్రై చేస్తున్నాం అనమాట. ఇట్ వాస్ వెరీ నైస్. సో మీరు కూడా ట్రై చేయండి బయట ఎక్కడైనా కనిపిస్తే. సో అది గైస్ అబౌట్ దిస్ వీడియో. సో ఇంకా తినేసి ఇంకా పడుకోవడానికి వెళ్ళిపోయినాం అనమాట. సో ఇది నైట్ లైఫ్ మాది ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.